దేవుడు మనకు నేర్పించింది అసూయ కాదండి, ఎదుటివాడిని చూసి కాదండి. అందుకే బైబిల్ సూటిగా చెప్తుంది, మత్సరముని ఎముకలకు కుళ్ళుబోతులుగా ఉండమాకండి. అసలు నేను చచ్చిపోతుంటాను కొంతమంది వైఖరి చూస్తుంటే, వీళ్ళందరూ ఒకే చట్టు పని చేస్తారు. వీడంటే ఆడికి పడదు, ఆడంటే ఈడికి పడదు, ఈవిడంటే ఆవిడికి పడదు, ఆవిడంటే ఈడికి పడదు. నాకు బుర్రపాడైపోద్ది వీళ్ళందరూ చూస్తుంటే. అసూయ పడమాకండి. ఎట్టి పరిస్థితులు అది నీ దగ్గరికి వస్తే ఆ రోజు నుంచే నీ పతనం ప్రారంభించబడుతుంది. మనిషి జీవితంలో అసూయ వచ్చిందా, పతనం ప్రారంభించబడినట్టే లెక్క. ఒకవేళ నేను ఇలా అంటాను, మన మీద పడి ఏడ్చేవాళ్ళు ఉన్నంతసేపు ఫిలిష్తీయులట అసూయ చేత మన్ను పోసి అబ్రహాము తవ్విన బావులన్నీ మూసేస్తూ కూర్చునేవారట. మూసేస్తుంటే పాపం ఇస్సాకు తవ్వుతూ కూర్చున్నాడట. వింటున్నారా? ఇస్సాకు తవ్వుతూ కూర్చున్నాడట. అక్కడ బలి రాస్తాడండి, అసూయ చేత ఫిలిష్తీయులు అబ్రహాము తవ్విన బావులను మన్ను పోసి పూర్తి చేసేవారు. ఇస్సాకు ఎదగకూడదు, ఇస్సాకు దీవెనకరంగా ఉండకూడదు, ఏదో ఒక మన్ను పోయటం. ఇవాళ ఎవడన్నా ఎదుగుతుంటే వాడి మీద ఏదో ఒక మాట వేయటం, ఎవడన్నా ఎదుగుతుంటే వాడి మీద ఏదో ఒక లెటర్ రాయటం, ఎవడన్నా ఎదుగుతుంటే వాడి మీద మెసేజ్లు పెట్టడం, ఇలా ఎదుగుతూ ఉంటుంటే మన్ను పోసి పూర్తి చేస్తున్నారు. విశేషం చెప్పమంటారా? ఎవడెన్ని మన్ను పోసి పూడ్చినా ప్రతి బావిని తవ్వేస్తున్నాడు మనోడు. ప్రతి బావిని తవ్వేస్తుంటే దేవుడు తవ్విన వెంటనే నీళ్ళు ఇచ్చేస్తున్నాడు. ఆ నీళ్ళు ఇచ్చినంటే మళ్ళీ వచ్చేస్తున్నారు వీళ్ళు. ఈ బావి నాది, ఆ నీళ్లు నావంటున్నారు. అప్పుడు ఇస్సాకు ఏం చేశాడు తెలుసా? ఒరే, మీ నీళ్ళైతే మీ వదిలేసుకోండి, దీనికి సిత్న గొడవలని పెట్టేశాడు, మీ గొడవలు మీ దగ్గరే ఉంచేసుకోండి. ఇంకో బావిని తవ్వాడు, మళ్ళా దాంట్లో నీళ్ళు పడ్డాయి, మళ్ళీ వచ్చేసారు వీళ్ళు. వాళ్ళు మూసిన దాన్నే, దానికి జగడం అని పేరు పెట్టాడు. మీరే ఉంచేసుకోండి అని జగడాలు వాడికి ఇచ్చేసాడు. ఇప్పుడు గెరారులోకి వెళ్ళాడు, మరలా బావు తవ్వాడు, జలలో కలిగిన బావు దొరికింది. ఇప్పుడు దానికో పేరు పెట్టాడు, మళ్ళీ వచ్చారు. ఇంకా చివరికి తట్టుకోలేక ఈ మన్ను పోసి పూడ్చే వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజా, నువ్వు చెప్పినట్లుగా ఇస్సాకు బావులు తవ్వుతుంటే మేము మన్ను పోసి పూడ్చేస్తున్నాం, మేము పోస్తున్నాం, అతడు తవ్వుతున్నాడు, దేవుడు అతనికి నీళ్ళు ఇస్తున్నాడు. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాం మేము. ఏమిటా మాట తెలుసా? మేము ముయ్యడానికి వెళుతున్నాం, అతను తవ్వటం ప్రారంభిస్తున్నాడు. తవ్వే ఓపిక ఆయనకు ఉందేమో కానీ మూసే ఓపిక మా దగ్గర ఇంకా లేదు అన్నారండి. ఏం చేద్దామన్నాడు రాజు. ఇంకేం చేస్తాం, మనం ముయ్యలేం కాబట్టి తవ్వేవాడు కాళ్ళు అట్టుకుందాం అనుకున్నారు. రాజుగారు, ఆ ఊరి ప్రెసిడెంట్, 4 యూత్ కుర్రోళ్ళు, వీళ్ళందరూ ఇస్సాకు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, అయ్యా మీరు మాకంటే బలవంతులు, ఇదిగో మీరు బావులు తవ్వేస్తున్నారు, మేమేమో మూసేస్తున్నాం. మాకు అర్థమైంది ఏంటంటే తవ్వే ఓపిక మీకుందేమో కానీ మూసే ఓపిక మాకు లేదన్నారు. అప్పుడు ఇస్సాకు ఏమీ చేయలేదు, చక్కగా వాళ్ళు పిలిచి భోజనం పెట్టి ఆ రాత్రంతా ఉండి ప్రమాణం చేయించుకున్నారు వాళ్ళు, ఇంకా మా జోలికి రావద్దని సమాధానంగా పంపించాడట. మీకు కొంచెం మంచి మాట చెప్తాను, నీ సరిహద్దుల్లో సమాధానం కలగ చేయువాడు ఆయనే. ఈ సంవత్సరం ఆ గొప్ప కార్యం నీ కుటుంబంలో జరుగునుగాక. ఎవడైతే నీ మీద అసూయపడుతున్నాడో వాడు వచ్చి సమాధానపరచబడిపోతున్నాడు. ఎవడైతే నీ పరిచర్యను మూసేస్తున్నాడో వాడు సమాధానపరచబడిపోతున్నాడు. ఇంతవరకు నువ్వు ఎంత గట్టిగా భయపడుతూ ఉన్నావో సర్వశక్తుడు నీ బాహుబలమును దిట్టపరచునుగాక. మూసేవాడు మూయినవాడిని తవ్వే ఓపిక నీకు ఇస్తాడు దేవుడు.